హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫస్ట్ టైం మన వీడియో చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తారనుకుంటున్నా. ఏంటి వీడియో ఓపెన్ చేయగానే తలకు టవల్ చుట్టుకొని కూర్చుని చేతిలో కొబ్బరికాయ పట్టుకొని ఏదో చేస్తుంది అనుకుంటారు కదా. ఆగండి, మీరు ఇంకా ఎక్కువ ఆలోచించకముందే నేనే చెప్తా. రీసెంట్గా పోస్ట్ చేసిన వీడియోలో ఫంక్షన్ ఉండడం వల్ల ఖమ్మం వచ్చిన అని చెప్పిన కదా. సో అదే ఈ ఫంక్షన్ అనమాట. గృహప్రవేశం ఇన్విటేషన్ వస్తే ఖమ్మం వచ్చిన, అది కూడా ఎవరిదో కాదు, మా మేనత్త వాళ్ళదే. ఇంకా ఆ రోజు ఎర్లీ మార్నింగ్ 4కే లేచి స్నానం చేసి చిన్న చిన్న పనులు అవి ఇవి ఉంటాయి కదా, అవి చేయడానికని ఒక దగ్గర కూర్చున్నా. అట్లా మా అత్తయ్య చెప్తూ ఉంటే కొబ్బరికాయలకి పసుపు రాసి బొట్టు పెట్టడం, దేవుని ఫోటోలకు బొట్లు పెట్టడం, ఒకదాని తర్వాత ఒకటి చిన్న చిన్న పనులు చేస్తూ వచ్చిన. ఈలోపు మా అమ్మ కూడా లేచి ఫ్రెష్ అయింది. అలా ఒకరి తర్వాత ఒకరం ఫ్రెష్ అవుతుండగానే మా అత్తయ్య వాళ్ళ ఆడపడుచులు వచ్చి వాళ్ళు చేయాల్సిన పనులు వాళ్ళు చేసుకుర్రు. పెళ్ళైన గృహప్రవేశమైన అయ్యగారు రాసిన ప్రతి ఒక్క ఐటెం ఉండాలి కాబట్టి ముందు రోజు నైటే అన్నీ ఒక దగ్గర పెట్టుకున్నారు. ఈలోపు గృహప్రవేశానికి టైం అవుతుందని మా అత్తయ్య వాళ్ళు ఉండే రెంటింట్లో నుండి కొత్త దేవుని ఫోటోలు, కొన్ని గృహప్రవేశానికి కావాల్సిన వస్తువుల్ని తీసుకెళ్తున్నారు. ఇప్పుడు తీయనా ఇది ఎట్లా ఉంచునా? మేడం క్యూరీ వస్తుంది, మీతో పాటు వస్తాను నేను. నువ్వు ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం శ్రీ మహాసరస్వత్యే నమః. సాయని సెల్లేదురా. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్ధసాధికే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే. అక్షంతలు ఉన్నాయమ్మ, కలిపారు అక్షంతలు 2 ఆవుకి ముందు 2 పాదాలు 2 వెనక. గృహప్రవేశానికి టైం ఉంది కాబట్టి అయ్యగారు మా అత్తయ్య వాళ్ళతో గోపూజ అవి చేయించారు. 6:35కో 6:40కో అనుకుంటా గృహప్రవేశం. ముహూర్తం ప్రకారమే కరెక్ట్ టైంకి గృహప్రవేశం అయ్యింది. ఉమా సాయ సెల్లేరు లాక్ తీసి ఒక నిమిషం ఉందంట, ఆగండి. ఫైనల్గా గృహప్రవేశం అయ్యాక వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్తో ఒక్కో గడప దగ్గర ఒక్కొక్కరితో కొబ్బరికాయలు కొట్టించారు అయ్యగారు. తర్వాత కుంకుమ ఇద్దరు చాలు. అయితే ఇక్కడ ఉండండి, మీరే చిల్లిగాడు మళ్ళీ పెట్టి చూడు తల్లిగా చిన్నగా చూడు. మీ పింక్ నువ్వు పెట్టుకోపోమ్మా, నువ్వు కూడా పెట్టుకోపో. నిద్ర లేక నా కళ్ళు వాసినాయి పింకి. నిద్రపోయా కళ్ళు వాసిన నిద్ర లేకనా ఎక్కినానా.
మా ఫ్యామిలీ పెద్దది కాబట్టి ఏ ఫంక్షన్కి పోయినా ఏ పెళ్ళికి పోయినా ఎటు చూసినా మేము మా పిల్లలమే కనిపిస్తాం. అనుగ్రహం ఉండాలి. అందుకని పార్వతీ పరమేశ్వరుని నమస్కారం చేసుకోండి. ఓం తద్విద్రాయ సేన క్షమాయ తవ్యదే హోజయం ఉష్ణమూర్తై వాయుమాసనం దక్షుదే పదిదిపతి ఆయుపతి అష్టాపతి నవతి భోతి సహస్రాక్షరపరణేభ్యో మన్న బాగా ఉంటే ఉంటాయి వాళ్తున్నారు ఎక్కినానట్రా పింకీ పింకులు అంటే నా ముందర చాలా ఖాళీ ప్లేస్ ఉంటుంది కానీ ఇల్లు నేను అన్నది ఏం స్టార్ట్ బొట్టుకుని కూడా ఎవరైనా సరే కొత్త ఇల్లు కట్టుకున్నారంటే వాళ్ళ సొంత ఇంట్లో సత్యనారాయణ స్వామి వ్రతం చేయాలని అనుకుంటారు కదా. సో మా అత్తయ్య వాళ్ళు కూడా ఈరోజు ఆ స్వామి వ్రతం జరిపిస్తున్నారు. వ్రతంకి కావాల్సినవన్నీ ఒక్కొక్కరు రెడీ చేస్తారు. ఇక్కడ నేనేమో తమలపాకులతో కంకణాలు తయారు చేస్తున్నా. వ్రతం అయితే ఇప్పుడే స్టార్ట్ అయింది, అందుకే ఇంకా ఎవరు రాలేదన్నమాట. స్టార్ట్ చేసిన కొద్దిసేపటికే ఒక్కొక్కరు రావడం స్టార్ట్ అయ్యారు. ఇక్కడ మా చిన్న తల్లి, మా అక్క వాళ్ళ పిల్లలు, మా చెల్లి వాళ్ళ పిల్లలు అమ్మ దగ్గర కూర్చొని ఆడుకుంటున్నారు. శని పూజయాచ కార్యేతు శనిధ్యానం హరిష్యామి మమ ప్రాణపీడ ఉపశాంతయే దక్షిణేంద్రియ సంక్రీడకి సర్వజన్మ గౌతమ్య ఆసంబాదో వాసుమాత సుధా సపణయరావు కార్యేతు కేతుజ్ఞానం బుధాయచ గురు శుక్ర శనిభ్యచ రాహవే కేతవే నమో నమస్కారం చేసుకోండి. ఇన్విటేషన్ ఇచ్చిన వాళ్ళు ఒక్కొక్కరు వస్తుండడంతో నేను వాళ్ళకి పసుపు రాస్తుంటే మా చిన్నతల్లి లాగుతుందో చెప్పండి, నాకు కూడా పసుపు రాయమ్మా అని వచ్చింది. నువ్వు పాడవే, వస్తే పాడరే, ఒక్క ముక్క వచ్చిన పాడు, నువ్వు పాడక పాడతావు. ఇక్కడ ఇంతమంది మంగళారతులు పట్టుకున్నారు కానీ ఒక్కరు కూడా వాడట్లేదు, ఫోన్లో పెట్టమని అంటున్నారు. నేనేమో మీకు వచ్చిన ఒక్క ముక్కైనా వాడమని చెప్తున్నా. నేను ఈసారి నేర్చుకుందాం అనుకున్నా కానీ నాకు కుదరక నేర్చుకోలేదు. ఈసారి మా చెల్లి వాళ్ళ గృహప్రవేశం ఉంటుంది నెక్స్ట్ మంత్లో. వాళ్ళ గృహప్రవేశంకి అయితే కంపల్సరీ మంగళహారతి నేర్చుకొని పాడతా. స్వామిని పూజించే చేతులే చేతులట, ఆ మూర్తిని దర్శించే కన్నులే కన్నులట. ఈ కథ వింటే ఎవరికైనా నేర్చుకోండి, యూట్యూబ్లో వస్తుంది పాట, సినిమా పాట అందరూ ఆడపిల్లలందరూ నేర్చుకోవాలి. అమ్మా మళ్ళీ ఉంటది, నోచిన వారికి నోచిన నోము, కొలిచిన వారికి కొలిచిన ఫలము, శ్రీ సత్యనారాయణ అట్లా వస్తుంది. పట్టుకో పాడన అందరూ 1000 పదార్లు పెట్టాలి. ఇప్పుడు చెప్తా సంగతి, పాడిన వాళ్ళందరూ 1000 పదార్లు పెట్టాలి. అలా చూడమ్మా, ఇటు 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 చూడు తల్లి. మంచిగా తీయాలి, అందరు పడేటట్టు.
వదినా కాదు నేను మేనమామ అనమాట మా అల్లుడు. మీరు వద్దులేదు, మీరు వద్దు లేవండి ఇక. ఏ చేయబడుతున్నారా ఇట్లా పట్టుకో వీడియోగ్రాఫర్ రాలేదు. అందరికి వచ్చిందా తీయతో? టేస్ట్ నచ్చిందా? ఇక్కడ కొబ్బరికాయ కొడుతున్నది మా సొంత అక్క అన్నమాట. ముందు రోజు తనకి రావడం కుదరక గృహప్రవేశం రోజే ఎర్లీ మార్నింగ్ వచ్చింది. అసలు ఏడండి వచ్చిన వాళ్ళందరూ కొబ్బరికాయలు కొట్టడం అయిపోయాక నేను కూడా కొట్టిన. ఆ స్వామిని అయితే మనస్ఫూర్తిగా కోరుకున్నా, స్వామి నేను కూడా తొందరలో నీ వ్రతాన్ని చేసుకునే భాగ్యాన్ని కల్పించు తండ్రి అని. చూడాలి మేము ఆ స్వామి వ్రతం చేసుకునే రోజు ఎంత దగ్గరలో ఉందో. ఇంకా మా పిల్లల విషయానికి వస్తే మా పిల్లలు ఎక్కడుంటే అక్కడ సందడే సందడి. ఎప్పుడు కొట్టుకుంటారో తెలియదు, ఎప్పుడు ఆడుకుంటారో తెలియదు. అసలు చూడండి చిన్నగా ఏంది నీ శకలు? దండం పెట్టుకో తల్లి, చిన్నోడు స్వామికి దండం పెట్టుకో, దండం పెట్టుకో. స్వామి కళ్ళు చూసి కళ్ళు మూసుకొని పెట్టుకోవాలి. ఇక్కడ కాదు, అక్కడే అక్కడే అమ్మమ్మ దగ్గర. వద్దొద్దా ఆమెకి తిన్నది అమ్మ, తినేది ఎక్కువే నాకు ఇచ్చింది. తుమ్మచ్చు. ఎవరి అయినా ఫంక్షన్స్ ఉంటే మాత్రం ఆ ఫంక్షన్ కోసం పోవడమేమో కానీ నేనైతే మెయిన్ మా ఫ్యామిలీ అంతా కలుసుకోవచ్చు. మళ్ళీ మళ్ళీ ఇలాంటి టైం రాదనే 99% వెళ్ళడానికే ట్రై చేస్తా. ఇప్పుడున్న ఈ బిజీ లైఫ్లో మా అమ్మ వాళ్ళ ఒక ఊర్లో, చెల్లి వాళ్ళ ఒక ఊర్లో, అక్క ఒక ఊర్లో, నేను ఒక ఊర్లో. సో ఇట్లా ఉండడం వల్ల ఏదో ఒక రోజు ఇలాంటి రోజు అందరం ఒక దగ్గర కలిసి ఉంటే చాలా హ్యాపీగా ఉంటుంది అనిపిస్తుంది. అందుకనే ఈ జర్నీలో రిస్క్ అవేం పట్టించుకోకుండా మా చిన్నతనం తీసుకొని ఇలాంటి ఫంక్షన్స్కి అటెండ్ అవుతూ ఉంటాను అన్నమాట. ఇంకా కొన్ని ఫంక్షన్స్కి అయితే తప్పకుండా వెళ్ళాలి కాబట్టి వెళ్తా. వ్రతం అయ్యేసరికి 11:30 అట్లా అయింది. ఎలాగో లంచ్ టైం కాలేదు. ఇక్కడ ఉన్న దగ్గర నుంచి పిల్లలు ఆటోలో పడి నిద్రపోరని చెప్పి మళ్ళీ మా అత్తయ్య వాళ్ళు ఉండే రెంటిల్లు దగ్గరే ఉంటే అక్కడికి పోయినాం. అది ఇది అనేసరికి నైట్ తినే టైం కూడా అయ్యింది. సో మళ్ళీ కొత్త ఇంటికి వచ్చి మా బ్యాచ్ అందరం కలిసి తింటున్నాం. సో ఇంకా ఆ రోజు మా పని ఆ ఇంటికి ఈ ఇంటికి తిరగడమే అనమాట. మా అత్తయ్య వాళ్ళు గృహప్రవేశం చేసుకున్నారని మా ముగ్గురు అక్క చెల్లెలకి చీరలు పెట్టింది.
మళ్ళీ అర్జుడు మన ఇది చూడదు రైట్ రైట్ అవును కారం చేసి పెట్టు ఎన్నిసార్లు బొట్లో పెట్టి అమ్మ ఈ కలర్ డిఫరెంట్ తెచ్చిన ఇక్కడ వేరే వేరే తెచ్చిన ఒకటే మోడల్ తెచ్చిన నాకు ఇట్లా ఉన్నాయి ఉంది నాకు ఇట్లా లేదు ఏకంటే బాగానే ఉంటాయి ఏ చిట్టి తల్లి బిస్కెట్ కూడా తిన్నది మంచిగా ఉండాలి చెప్పాను మొత్తం ఈ నుంచి అది ఇస్తా. సో ఇదండి ఫైనల్గా మా వాళ్ళందరితో ఇట్లా స్పెండ్ చేసినాం. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల మన వీడియోస్ కొత్త వాళ్ళకు కూడా స్ప్రెడ్ అవుతాయి అన్నమాట. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు మన ఛానల్పై ఒక లుక్ వేసి ఉంచండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.